మిత్రులకు విప్లవాభినందనలు। ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమంతా ఉప్పుగుండూరుకు రావడం జరిగింది। ఇయాల ఈ జన చైతన్య యాత్ర గురించి ఇంతకు ముందే ఆంజనేయులు గారు చాలా విషయాలు మీ ముందు ఉంచారు। అంబేద్కర్ జయంతి నుండి మొదలుకొని మార్క్స్ మహోపాధ్యాయుడు 206వ జయంతి వరకు అంటే మే 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో ముగిసే జన చైతన్య యాత్ర ఇది 22 రోజులు కొనసాగి ఈ యాత్రలో అనేక సమస్యల్ని ప్రజల ఎజెండాను అమలుపరచాలని రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఫార్మా హక్కులకు కాకుండా ఫార్మా హక్కులకు ఇచ్చి కాలుష్యకారక రాష్ట్రంగా దీన్ని ఉంచొద్దని ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ దళితులకు పేదలకు పంచాలని ఆ పంచినటువంటి భూములకు నీళ్లు ఇవ్వాలని ఇట్లా అనేక రకాల ప్రజల సమస్యల్ని లేవనెత్తుతూ ఇది ఇక్కడ దాకా కదిలి వచ్చింది జన చైతన్య యాత్ర। ఇది 4వ రోజు। నిర్వాసిత గ్రామాలైనటువంటి తెలుగు గంగలో నిర్వాసిత గ్రామాలైనటువంటి నెల్లూరు జిల్లా తానంచెర్ల నుండి మొదలై ఇక్కడ దాకా కదిలి వచ్చింది జన చైతన్య యాత్ర। ఈ జన చైతన్య యాత్రకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ మరొకసారి విప్లవ అభినందనలు। రేపు జరగబోయేటువంటి ప్రజల ఉద్యమంలో మనకేమైనా ఉండొచ్చు కాక, ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక, కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలకు న్యాయం చేయాలని ప్రజల్ని గెలిపించాలనేటువంటి అంశంలో అందరము ఒక తాటి మీద ఒక మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది। అందుకోసమే అమరులైనటువంటి వాళ్ళంతా కూడా వేరే వేరే ఆలోచనలు ఏం చేయకుండా కేవలం ప్రజల ఎజెండానే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని, ప్రజల్ని గెలిపించాలని ప్రజల విముక్తి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ అమరత్వం మన ముందు ఉన్నది। అందుకోసం ఆ అమరుల యొక్క త్యాగాన్ని కీర్తిస్తూ ఎక్కడికక్కడ ముందుకు సాగుతుంది జన చైతన్య యాత్ర। నిన్ననే ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు జీవించే హక్కు ఉండాలని కోరుతూ స్వేచ్ఛగా గౌరవంగా తల ఎత్తుకుని బతికేటువంటి బతుకులు ఉండాలి ప్రజలకని చెప్పినటువంటి నినదిస్తూ పోరాటంలో ముందుకు సాగుతున్నటువంటి వాళ్లను 30 మందిని పుట్టన పెట్టుకున్నది రాజ్యం। ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాం। నిన్ననే ఎన్కౌంటర్లో అమరులైన అమరవీరులందరికీ అయితే మిత్రులారా, ఇలా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కంటే మన సమస్యల గురించి మనమే ఆలోచించాలి, మన సమస్యల కోసం మనమే పోరాడాలి, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి। మన పిల్లలకు ఈనాటి తరానికి రేపటి మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది। అందుకోసం మీరు ఏ విషయాన్ని కూడా మర్చిపోకుండా ఇవాళ ఒకవైపున గుట్టలు చెరువులు అడవులు అన్ని మాయమైపోతున్నాయి, అడవులన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నాయి। అంబానీ అనిల్ అంబానీ లాంటి వాళ్లకు, అదానీ లాంటి వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతూ మా దగ్గర కావాల్సినంత వనరుల సంపద ఉంది, ఇక్కడ ప్రజలు చస్తే ఏమి బతికితే ఏమి, మీరు మాకిచ్చే ముడుపులే ముఖ్యం, కాబట్టి మీరు దోసుకుపోండి తీసుకుపోండి అని చెప్పేసి పాలక వర్గాలు చేస్తున్నటువంటి కుట్రల నీతికి వ్యతిరేకంగా ఆ కుట్రల్ని భగ్నం చేస్తూ మనమంతా కూడా ఉద్యమాల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది। అందుకోసం మీరంతా కూడా ఈ జన చైతన్య యాత్రలో ఎక్కడికక్కడ స్వాగతించాలని, కలిసి రావాలని, ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములై ముందుకొస్తారని మరొకసారి ఈ విషయాన్ని ముందు ఉంచుతూ జన చైతన్య యాత్రను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ లాల్ సలాం జోహార్।